హాయ్ అండి, నమస్తే. మనము పూల మొక్కలు ఇప్పుడు పూలు పూసే సీజన్ కాబట్టి ఇంత ఇంత చిన్న చిన్న గ్రో బ్యాగుల్లోనే మనం ఇంత అందంగా ఎలా పెంచుకోవచ్చో నేను ఏ విధంగా కిచెన్ వేస్ట్ని తయారు చేస్తానో శాండ్విచ్ మెథడ్లో నేను చూపిస్తానండి. ముందుగా ఇదిగోండి మా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ అనమాట ఇదంతాను. అయితే ఒక చిన్న క్లిప్పింగ్ అండి. మా పిల్లలు చూసారా చికెన్ నూడిల్స్ ఎంత ఇష్టంగా తింటున్నారో. ఊరికే ఆ చిన్న క్లిప్పింగ్ కూడా షేర్ చేస్తున్నాను నేను. వాళ్ళ డాడీ తీసుకొచ్చారనమాట. ఎవ్రీ సాటర్డే వాళ్ళకి ఉంటుందండి, అదే ఇష్టంగా తింటున్నారు వాళ్ళు, అదే షేర్ చేస్తున్నాను అనమాట. మనుషుల కన్నా జంతువులతో మనకి చాలా టైంపాస్ అయిపోతుంది. మనకి ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోవచ్చు ఫ్రెండ్స్. సింధమ్మ నూడిల్స్ తిందండి, తనకి ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చారు. అంటే మేమిద్దరం కూడా కొంచెం షేర్ చేసుకుంటాం అన్నమాట. మేమేం తక్కువ అని చెప్పేసి ఇదిగోండి వీళ్ళు కూడా వచ్చి వెయిట్ చేస్తున్నారు. వీళ్ళకి పెరుగు పెట్టాను, పిలుస్తూ ఉంటారనమాట. మా వాళ్ళు అన్నం తినే టయానికి వీళ్ళు కూడా వచ్చేస్తారు. అదే చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, రెడ్ బెండ కొన్ని విత్తనాలు చల్లుదామని నేను కిచెన్ వేస్ట్ రెడీ చేస్తున్నా ఫ్రెండ్స్. అయితే ముందుగా మనం తయారు చేసుకునే కంటైనర్లో ఖచ్చితంగా హోల్స్ పెట్టాలండి, డ్రైనేజ్ హోల్స్. దాని మీద స్టోన్స్ పెట్టాలి, మట్టి అది కూడుకోకుండాను. అయితే నాకు డ్రై లీవ్స్ లేవన్నమాట. ఫస్ట్ లేయర్ నేను వచ్చి గార్డెన్లో కొన్ని కొమ్మలు ప్రూన్ చేశాను, అవి తీసుకొచ్చి వేసాను. ఆ తర్వాత సెకండ్ లేయర్ వచ్చి సాయిల్ వేసాను. మనం తయారు చేసేది శాండ్విచ్ మెథడ్ కాబట్టి నేను ఆ మెథడ్ని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే మనం డైరెక్ట్గా విత్తనాలు వేసేసుకోవచ్చు ఇందులో. ఓ పక్కన విత్తనాలు పెరుగుతూ ఉంటాయి, మనకి మొక్కలు వస్తూ ఉంటాయి, పక్కన కిందేమో కిచెన్ వేస్ట్ రెడీ అవుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ వచ్చి డ్రై లీవ్స్ లేవు కాబట్టి కార్బన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను కార్డ్బోర్డు ముక్కలు చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్ సెకండ్ లేయర్ కింద. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ సాయిల్ అండి, అదిగోండి మళ్ళీ సాయిల్ వేసాను. దాని తర్వాత ఇదిగోండి కిచెన్ వేస్ట్ సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ వచ్చి ఫస్ట్ లేయర్ ఏమో పచ్చాకులు, తర్వాత వచ్చి డ్రై లీవ్స్ కానీ కార్డ్బోర్డ్ కానీ వేసుకోవచ్చు, లేకపోతే కోకోపీట్ అయినా వేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ ఇక్కడ ఇది మట్టి కొంచెం డ్రైగా అయిపోయిందండి, ఇది చిక్కుడు పాదు. దీంట్లో ఆకులు రాలిపోయి ఉన్నాయి. మనకి ఇదిగోండి నేను కిచెన్ వేస్ట్ ఇట్లా తయారు చేసి ఎండబెట్టిందే. దీన్ని నేను మళ్ళీ మదర్ లేయర్గా నేను వాడుతున్నాను అనమాట. అందులోని నేను వేస్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మనం తయారు చేసే కిచెన్ వేస్ట్లో వేస్తాను. తయారైన కిచెన్ వేస్ట్ వచ్చి దానికి పైన వేసాను ఫ్రెండ్స్. అదిగోండి ఇంక నేను సాయిల్ పైన వేసేస్తాను. వేసేసి నేను ఇంకా స్వీట్స్ పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం మంచి పెండ దొరికిందండి నాకు ఈసారి. బెండలు లాస్ అయ్యాను బాగా. మంచి బెండ విత్తనాలు ఒక ఆనప గింజ దొరికింది. సరే చూద్దాం, ఈ డబ్బా ఖాళీగానే ఉందని చెప్పేసి నేను అదిగోని చూసారు ఎంత బాగా తయారైందో కిచెన్ వేస్ట్. ఇట్లా రాళ్ళు కాగితాలు అవన్నీ ఉంటే తీసేసుకోవాలి ఫ్రెండ్స్. తీసేసుకొని మనకి దానిపైన లేయర్గా నేను మొత్తం వేసేస్తున్నాను అనమాట. ముందుగా మన వీడియోని ఎవరైనా చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. లైక్లు అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఒక లైక్ వల్ల 10 మందికి యూట్యూబ్ సజెషన్ చేస్తుందంట. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇట్లాగ నేను మొత్తం సాయిల్తో నింపేసుకున్నాను లాస్ట్ లేయర్ కింద. అదిగోండి విత్తనాలు కనిపించినాయి అని చెప్పాను కదా, అది సొర అనమాట, ఆనమగాయి. నాకైతే అది ఏది పర్టికులర్గా తెలియదండి, రౌండా పొడుగా అనేది. సరే దొరికింది బాక్సు
బాక్స్లో అని ఇవి బెండ విత్తనాలు ఏం తీసుకొచ్చారు. ఇవన్నీ కలిపి ఒక దగ్గర పెట్టేశానండి. ఆ బాక్స్ తిరగబడిపోయింది మెట్ల మీద. ఏది జరిగినా మన మంచికే కదా. సరే మట్టి అది ఎండబెట్టేసి డాబా అంతా చాలా చిరాగ్గా ఉంది. నేను అన్ని డబ్బాలు కూడా ఖాళీ చేసి పెయింట్లో వేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట. తర్వాత మనం బూడిదాన్ని టీ పొడి కలిపి ఉంచుకున్నాం కదా ఫ్రెండ్స్, అది లాస్ట్ లేయర్గా పైన వేస్తున్నాము. బూడిద వల్ల మనకి పెస్టులు కూడా రాకుండా ఉంటాయి. అట్లా లాస్ట్ లేయర్ కింద వేసి నేను కొంచెం వాటరు అంటే చిలకరించాలి. నేనే వీడియో తీసుకోవటం నేనే అంతా చేయటం కాబట్టి ఇంకా దాంతో పోసేస్తున్నాను అన్నమాట లైట్గా. ఇంక ఇది ఓ పక్కన పెట్టేస్తాను ఫ్రెండ్స్. పిల్లిల మూలన అవి తగ్గేస్తున్నాయండి. వాటి డిసిప్లిన్కి మెచ్చుకోవాలో తెలీదు, నా గార్డెన్ పాడు చేస్తున్నాయని బాధపడాలో తెలీదు. చూడండి ఫ్రెండ్స్, రోజెస్ ఎంత బాగున్నాయో, డిసెంబర్ పువ్వులు. డిసెంబర్లో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి డబుల్ పెటలు, వైట్ అండ్ లెవెండరు. ఇవేమో బొగడబంతి బేబీ పింక్ అండ్ పింక్ అనమాట. ఇక టమాటాలు ఉన్నాయి. పిల్లులు తింటున్నాయో బందిగుక్కులు తింటున్నాయో మనుషులు కోస్తున్నారో తెలియట్లా. చాలా టమాటాలు మాయమైపోయినాయి. ఇంక ఉన్నాయి కూడా పోతాయి అని చెప్పేసి కోసేస్తాను ఫ్రెండ్స్. గడ్డది పెరిగిపోయింది చెప్పాను కదండి. కొంచెం చేసుకుంటూ వస్తున్నా. అయితే నేను చాలా లాంగ్ వీడియో అయిపోయిందండి. చాలా పని చేశాను. దాన్ని 2 పార్ట్స్ కింద పెడతాను అనమాట. ఈరోజే గోరింటాకు కోసాము, ఇంకా వంకాయలు కోసాము, చామంతులు కోసాను. ఆ తర్వాత గార్డెన్ పని కూడా ప్రభ వచ్చిన తర్వాత చేశాను. ఇంకా 2-3 పార్ట్స్ అవుతుంది అనుకుంటున్నానండి. ఇది వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నన్ను అడిగితే అప్పటి మీద ఇప్పుడు కొంచెం బెటరే ఫ్రెండ్స్. చాలా వరకు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇవి చిన్న టమాటాలు. అది కూడా బియ్యం సంచిలోనే వేసి నేను సపోటా చెట్టు కింద పెట్టాను అనమాట. ఇంకా అవి కూడా కోసేస్తున్నాను. కాకరకాయలు కోసాను. చాలా హార్వెస్ట్ ఇంకా చిక్కుడుకాయలు ఉన్నాయండి. అవి ఒకటి నేను ఇంకా ఆఫ్ చేసేసాను అనమాట. కొంచెం టైం పడుతుందని. చిన్న బస్తా కదండి, అందుకే బలం లేదు. అదేమో ద్రాక్ష అనమాట. ఇదిగోండి వంకాయలు, టమాటాలు అన్నీ కోసాను. వైట్ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్కటి చెయ్యి అంత ఉన్నాయి ఫ్రెండ్స్. అదిగోండి పెద్ద కాయలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో